కడుతున్నటువంటి ట్యాక్సులు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు దాన్ని ఆపడం ద్వారా ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయండి? దాన్ని కొన్ని వేల కోట్లు ఖర్చు అయినాయి యాదాద్రి పవర్ ప్రాజెక్టు. ఆ ఖర్చైన డబ్బులు ఎవరి డబ్బా సొమ్మది? మీ సొమ్ములు కావు. మీ 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 నాన్న సంపాదించింది, మీ అయ్య సంపాదించిన సొమ్ములు కావు. తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడుతుంటే తాగి తందనాలు ఆడుతుంటే మీరు లిక్కర్ రేట్లు పెంచుకున్న తర్వాత లేకపోతే వ్యాట్ ట్యాక్సులు పెంచుకున్న తర్వాత మేము కట్టే జిఎస్టీల నుంచి మీరు తీసుకుపోయి ఆ డబ్బులు తీసుకుపోయి ఆడ యాదాద్రి పవర్ ప్రాజెక్టులు కట్టిరు. దాన్ని ఆపడానికి మీకు ఎవరికి హక్కు ఉన్నది? ఇప్పుడు ఆ డబ్బులు దాన్ని ఆపేసిరు కదా, మరి ఆ డబ్బులన్నీ వేస్ట్ కదా ఇప్పుడు. అంటే మా ట్యాక్స్ల డబ్బులన్నీ వేస్ట్ అయినట్టేగా. దాన్ని పూర్తి చేసి ఉంటే డబ్బులకు ఒక అర్థం ఉండేది. మా ట్యాక్సులతోటి కట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్కి ఒక అర్థం ఉండేది. మా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఆ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్కి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు ఇలా కమిషన్లు బాయే, కమిషన్లు తీసుకునే డబ్బులు వేస్ట్. మా డబ్బులతోటి పవర్ ప్రాజెక్ట్ ఆపేసిరు. అది పూర్తయి ఉంటే మనమే అద్భుతంగా ముందరికి వెళ్ళే వాళ్ళము. ఒక అసెట్ మన తెలంగాణలో ఉండేది, దాన్ని ఆపేసి వీళ్ళు తప్పు చేసిరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మన తెలంగాణ సొమ్మది. కేసీఆర్ ఆలోచన వచ్చిందా? కేసీఆర్ గత ప్రభుత్వంలో కట్టినరా? కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్లో చేసినవన్నీ కూడా ప్రజల సొమ్మే, ఆయన సొంత సొమ్ము కాదు, ఆయన జేబులోకి వెళ్ళి పెట్టలే. సో అది మీరు ఏది ఆపినా సరే ఎవరి ట్యాక్సులు ఇబ్బంది పడతాయి? ఎవరి డబ్బులు వృధా అయినట్టు? మా ప్రజల డబ్బులు వృధా అయినట్టు. మా ప్రజల డబ్బుని సొమ్ముని వేస్ట్ చేసినట్టే లెక్క. దాన్ని పూర్తి చేయడం ఇంపార్టెంటా? దాన్ని అది కేసీఆర్ కట్టిన ఈగోతోటి ఆపేయడం గ్రేటా? ఏది కరెక్ట్ అంటారు? ఆల్రెడీ పెట్టినటువంటి 1000 కోట్లకు ఎవరు ఆన్సర్ చెప్పాలి? మా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి 1000 కోట్లకు ఎవరు ఆన్సర్ చెప్పాలి? సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ అనేది సిస్టమ్ జనరేట్. అది పార్టీలు కాదు. బీఆర్ఎస్ ఈరోజు ఉంటుంది, ఆల్రెడీ పోయింది. కాంగ్రెస్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. బీజేపీ వస్తుందా లేదా దేవుడు ఎరుగు. కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టాండర్డ్ ఉంటుంది. ఏ పార్టీ వచ్చినా ఆ కుర్చీలో కూర్చొని సిస్టమ్ని నడిపిస్తారు అంతే, నిమిత్త మాత్రులు మీరు. కానీ ఎవరు నడిపిస్తారు అసలు గవర్నమెంట్ని? ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా 35 సంవత్సరాలు వాళ్ళ కుర్చీలలో కూర్చొని ముందరకు నడపాలి. గవర్నమెంట్ నడుపుతుంది. సో తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎవరు? తెలంగాణ పబ్లిక్. మా ట్యాక్సులతో నడుస్తుంది తెలంగాణ గవర్నమెంటు. ఈ రోజున కుర్చీలో రేవంత్ రెడ్డి ఉంటే రేపు ఇంకొకరు వచ్చి కూర్చుంటారు.